శ్రీరామనవమి సందర్భంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శ్రీ శ్రీరాముని కళ్యాణ సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీరామనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. శ్రీరాముల కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు అత్యంత భక్తిభావంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంతులు జోషి విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. పనిచేస్తున్నా. మరి ఈ యొక్క దేవాలయం యొక్క పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమం అంటే ఆ తర్వాత వినాయక చవితి. ఈ శ్రీరామనవమి గత 2013-14 సంవత్సరంలో సార శ్రీనివాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వారి సంకల్పంతో వారే స్వయంగా విగ్రహాలు ఇప్పించి ఆ కార్యక్రమం 13-14 సంవత్సరం నుంచి మటుకు ఇక్కడ సీతారామ కళ్యాణం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఒక సంవత్సరం కన్నా ఒక సంవత్సరం ఘనంగా మా యొక్క గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ సందర్భంగా పెద్దలను ఎవరిని కూడా స్టేజ్ పైకి కూర్చోబెట్టకుండా వాళ్ళే పెద్దలే నిర్ణయించారు. మీరే బ్రాహ్మణే నిర్వహించవలసింది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అన్నందుకు నేనే ఈ కార్యక్రమం స్వయంగా వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరియు వచ్చే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో ముజాహిద్పూర్లో భజన మండలి యొక్క వీరాంజనేయ స్వామి భజన మండలి యొక్క ప్రత్యేకత. ఎక్కడ పోయినా మేము ఘనంగా భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం మటుకు